ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రైతులు ఈ సీజన్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల సమస్య, ఎరువుల లేమి, అనివార్య వర్షాలు లేకపోవడం వంటి కారణాలతో పంటలు బాగా నష్టపోయాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు పడడంతో పత్తి, సోయాబీన్ పంటలు పూర్తిగా నీలమడ్డగా మారి మొలకలు వస్తున్నాయి. రైతులు కాయలు మురికిపోయి నేలకు రాలిపోతున్నాయని, ఈ పంటను మార్కెట్లో కొనేవారే అనుమానమని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ అందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వెంటనే రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. రుయ్యాడి గ్రామం గోగా ప్రకాష్ రెడ్డి. నేను 30 ఎకరాల్లో పత్తి వేసినాను. వేసిన నుంచి మంచి వర్షాలు పడ్డాయి. కాకపోతే నెల 15 రోజుల నుంచి అతివృష్టి కావడం వల్ల ఇవాళ చేతికొచ్చిన పంట నట్టేయడం మునిగినట్టు అయింది. ఎందుకంటే 50 కాయలు కాస్తే 30 కాయలు కిందనే పడిపోయింది. రైతు అమ్ముకునే టైము ఇది. యాక్చువల్ మార్కెట్కి పోయే టైం ఇప్పుడు దసరాకు ముహూర్తం కావాలని ఎదురు చూసే టైంలో ఈ అకాల వర్షం వలన, అతి భారీ వర్షాల వలన ఈ కాయలన్నీ కుళ్ళిపోయి కిందనే పోయింది. మార్కెట్కి పోదామనంటే CCI నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం అమ్ముదామంటేనైతే ఇది ఎవరు కొంటారు? ఇది కొనేటట్టే లేదు. ఇన్సూరెన్స్ చేసిన వాటికి ఇప్పటికీ ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఎకరానికి 30,000 వచ్చేవి. ఇది ముందు చూపు వల్ల చేసిన వాటికి ఇలా మనకు ఒక రైతు ఒక ఎకరం 30,000 రూపాయలు అంటే ఆయన పంట ఖర్చు వెళ్ళిపోయేది. ఇప్పుడైతే రైతులను ఆదుకునేటట్టు ఏదైనా మాకు సాయం చేసి ఏదైనా చేస్తేనే బాగుంటుంది. ఇప్పటికైతే పరిస్థితులల్లో రైతు ఆగమగోచరంగా ఉన్నది రైతు పరిస్థితి. ఇంకా వారం రోజులు వర్షం అని చెప్తున్నారు. ఈ పత్తిని మనం బయట తీసుకొచ్చేటట్టే లేదు. మొన్న 2 రోజులే, ఒక్కరోజు ఏరితేనే మంచిగా 50 కిలోలు ఏరిండ్రు. ఒక్కరోజు ఏరితేనే ఇవాళ 2 కుంటాలు ఇంటికి వచ్చింది. తెల్లారి 40 మందిని పెడదామనంటే అసలు వర్షం పడడం వల్ల ఎంత పెద్ద మొత్తంలో నుక్సాన్. కాబట్టి ఇకనైనా ఇన్సూరెన్స్ చేసి రైతుల్ని ఆదుకుంటే తప్ప మాకు ఎవరు ఆదుకునే పనులు. ఇన్సూరెన్స్ చేస్తే చాలు, మాకు పంటల బీమా